హాయ్ అండి. నమస్తే. నేను మీ కళ్యాణి. మన ఇంట్లో ఎన్ని రకాల కూరగాయలున్నా సరే, ఇదొక్కటి ఉంటే చాలు వేడి వేడి అన్నం పెట్టుకొని, కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే, నోట్లోంచి నీళ్ళు ఊరాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. ఏంటనుకుంటున్నారు? ఇప్పటికి మీకు అర్థమైంది కదా! ఆవకాయ ముక్కల పచ్చడి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందుకోసం పుల్లగా, పచ్చిగా ఉన్న మామిడికాయలు తీసుకోండి. నేనిక్కడ మామిడికాయలు 3 తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసి, తడెక్కడా లేకుండా ఒక పొడి క్లాత్‌తో తుడుచుకొని, చాకుతో మీకు కావాల్సిన సైజులోకి ముక్కలు కట్ చేసుకోండి. దీనికి సైజెస్ అనేది ఏమీ లేదండి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ముక్కలు కొలుచుకోవడానికి ఒక బౌల్‌లోకి ఏదైనా ఒక మెజరింగ్ కప్పుతో ముక్కలు కొలుచుకోండి. నేను తీసుకున్న ఈ కప్పుతో నాకు 4 కప్పుల వరకు ముక్కలొచ్చినాయండి. అదే కప్పుతో అరకప్పు వరకు కారం వేసుకోండి. నార్మల్ కారం అయితే అరకప్పు సరిపోతుంది. కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటే మాత్రం ఒక 2 స్పూన్లు తగ్గించి వేసుకోండి. అదే కప్పుతో పావు కప్పు సాల్ట్ వేసుకోండి. కొలతల ప్రకారం అయితే 2, 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఒక అర టీ స్పూన్ పసుపు, ఆవాలు, మెంతులు బాగా వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని పొడి చేసుకున్న పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆవు పిండి అయితే 2 స్పూన్లు, మెంతి పిండి అయితే 1 స్పూన్ వేసుకోండి. ఒక గుప్పుడు పొట్టు తీసుకుని వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ పోసేసుకోండి. ఇది మొత్తం బాగా ముక్కలు పట్టేలాగా కారం, ఉప్పు, ఆయిల్ అన్నీ పట్టేలాగా ఒక 2, 3 నిమిషాల పాటు కలుపుకోండి. మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం పక్కన పెట్టుకుంటే మన పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. కొంతమందికి తాలింపు చేసుకోవడం ఇష్టం ఉంటుంది. మీకు తాలింపు ఇష్టం అనుకుంటే తాలింపు చేసుకోండి. అది కూడా చల్లారిన తర్వాతే వేసుకోండి. 24 అవర్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఊట మొత్తం చక్కగా ఊరి ఆయిల్ అంతా పైకొచ్చింది చూసారా? పచ్చడి అయితే పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందండి. ఒక్కసారి కలుపుకొని కారం, ఉప్పు ఏదైనా తగ్గుంటే ఈ కన్సిస్టెన్సీ ఉండంగానే వేసేసుకొని కలుపుకొని ఒక ఎయిటెడ్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే మీకు 6 మంత్స్ వరకు నిలవ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి, దోసల్లోకి, ఇడ్లీలోకి చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసిన తర్వాత మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు పచ్చడి అంత బావుంటుంది. మిగిలిన ఈ కడాయిలోకి ఒక్క ముద్ద అన్నం వేసుకొని తిన్నారంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి. డెఫినెట్‌గా మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో మీ విలువైన సలహాలని, సూచనలు వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండండి. ఈ వీడియో నచ్చిందనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.